తొలగు నరక బాధ. ప్రభునందు ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే ఒక చాలా విచిత్రమైన దినం. పేరు గుడ్ ఫ్రైడే, కానీ విష్ యూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పుకోకూడదు. చాలామందికి తెలియక అలాగ మెసేజ్లు పెడుతున్నారు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అనకూడదు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అనొచ్చు, విష్ యూ హ్యాపీ ఈస్టర్ అనొచ్చు, హ్యాపీ బర్త్డే అనొచ్చు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఏదన్నా అనవచ్చు. గుడ్ ఫ్రైడే మాత్రం హ్యాపీ గుడ్ ఫ్రైడే అని అనకూడదు. బికాజ్ వీఆర్ నాట్ హ్యాపీ ఆన్ ఎ గుడ్ ఫ్రైడే. వీ కెనాట్ బి హ్యాపీ ఆన్ ఎ గుడ్ ఫ్రైడే. ఆనందించగలమా చెప్పండి? యథార్థంగా గుండెల మీద చేసుకొని ఆనందించగలమా? స్వర్గపు తలుపులు తెరిచాడు, సంతోషమే. కానీ అందుకోసం ఆయన చెల్లించిన ఖరీదు ఎంత దారుణమైనది, ఎంత బాధాకరమైంది. ఇంత కష్టపడ్డావా తండ్రి నా కోసం అంటే ఏడుపు వస్తుందే కానీ సరదాగా ఉండదు. సిలువను స్మరించి అబ్బా భలే జరిగింది అని అనగలడు ఎవరైనా? క్రైస్తవుడే కాదు, మనసున్న ఏ మనిషి కూడా, మానవత్వం ఉన్నాడెవడు కూడా బాగా జరిగిందని అనలేడు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ డే ఆన్ విచ్ వీఆర్ వెరీ 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 సాడ్. మన గుండెలు పగిలి రోధించే ఒక శుభదినం. మనం పుట్టినందుకు సంతోషమే, కానీ అమ్మ పడినటువంటి వేదనకు మాత్రం సంతోషం కాదు. అది ఐరానికల్ సిచ్యువేషన్ అంటారు దీన్ని. ఐరానికల్ సిచ్యువేషన్. అంత వేదన పడకుండా ఆమె కంటే బాగుండునేమో, కానీ అది ప్రకృతి విరుద్ధం. శిశువు పుట్టాలంటే అమ్మ వేదన పడాల్సిందే. నీవు దేవుని కుటుంబంలో పుట్టాలంటే రక్షకుడు వేదన పడాల్సిందే, వేరే మార్గం లేదు. రక్షకుడు పుట్టి దుర్మార్గులను చంపుకుంటూ ఉంటే స్వర్గపు తలుపులు తెరుచుకోవు. నీలోని పాపాన్ని చంపాలి, నీలోని రాక్షసుని చంపాలంటే మాత్రం నాశనము లేని జీవము గల రక్తాన్ని కార్చాలి, ఆయనే బలిగా మరణించాలి. అలాంటి విచిత్రమైనటువంటి పండుగ కానీ ఒక పండుగ, మనల్ని ఏడిపించే ఒక పండుగ, శుభదినమే కానీ మన గుండెలను గాయపరిచే ఒక జ్ఞాపకం గుడ్ ఫ్రైడే. ప్రభువా నా కొరకు ఎందుకు ఇంత బాధపడ్డావు అని ఒక్కసారైనా నిన్ను పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఒక్కసారైనా మోకరించి ఎందుకు నా కోసం ఎందుకు ఇంత బాధపడ్డావు అని నువ్వు అడిగావా? నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. నేను కొన్ని వందల సార్లు అడిగాను, ఎందుకయ్యా? నా దగ్గర ఏముందని, నేను ఎందుకు అవసరం నీకు? ఇన్ని దెబ్బలు తింటావా నా కోసం? ఎందుకు ఎందుకు ఎందుకని అడిగి 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 జవాబు దొరకక ఏడ్చిన సందర్భాలు నా జీవితంలో వందల సందర్భాలు. యేసు నీ కోసం మరణించడం ఒక టెక్నికల్ రిక్వైర్మెంట్, ఒక లీగల్ రిక్వైర్మెంట్, ఒక సాంకేతిక చట్టపరమైన రిక్వైర్మెంట్. నువ్వు తప్పు చేశావు, జరిమానా కట్టడానికి నీ దగ్గర రూపాయి లేదు, పైసా లేదు. ఆ పెద్ద మనిషి వచ్చి జరిమానా కట్టాడు, లేకపోతే నీకు విడుదల లేదు. ఇది లీగల్ రిక్వైర్మెంట్. డబ్బులు కాదు ఆయన కట్టింది, తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. ఆ లీగల్ చట్టబద్ధమైన అవసరతను ఆయన నెరవేర్చాడు.
సిలువను చూసి పరిహాసం చేసేవాడు నరకపాత్రుడు, సంస్కారహీనుడు. వాడి నరకములో వాడి వేదన చాలా గొప్పది. సిలువను చూసి కొంచెం నీవు మనసున్న మనిషివైతే కన్నీరు గార్చాలి. ఎందుకయ్యా? క్యాన్ యూ టెల్ మీ అ రీజన్? అసలు ఒక్కోసారి మన సంగతి మనకే నచ్చదు. నేను ఇంత పనికి మాలినోళ్ళైతే ఎందుకయ్యా నా కోసం నువ్వు చనిపోతావు? వాట్ యామ్ ఐ దట్ ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్ షుడ్ డై ఇన్ మై ప్లేస్? విశ్వ చక్రవర్తి నా స్థానంలో మరణించడానికి అసలు నేనెవరిని? అంతు చిక్కని రహస్యం, అర్థం కాదు ఎప్పటికీ. నీకు తెలుసా? యూ థింక్ యు ఆర్ వర్ది? విశ్వరాజాధిరాజు నువ్వులే అమ్మ, నువ్వు వద్దు ఆ శిలువ మీద, నేను నీ కోసం వేలాడుతా అని నిన్ను పక్కకు తీసి ఆయన వేలాడాడు. నీకంత సీన్ ఉందా? అంత విలువ ఉందా? ఏంటి అసలు నీ విలువ? ఎందుకు? నీ వల్ల ఆయనకి ఏం ప్రయోజనం? అన్ని బాధలు పొంది రక్షిస్తే మళ్ళీ ప్రతిరోజు దుఃఖపరుస్తావు ఆయనని. చెప్పిన మాట వినవు, చెయ్యమన్నది చెయ్యవు, వద్దన్నది చేస్తావు. నీ బ్రతుకంతా ఆయన్ని మళ్ళీ మళ్ళీ సిలివేస్తుంటావు. తెలిసి నిన్ను నరకంలో పడకుండా తప్పించడానికి అన్ని బాధలు పడ్డాడు ఆయన. నేను ఎన్నోసార్లు ఏడ్చాను. జస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ద క్వశ్చన్, లెడ్ బై ద హోలీ స్పిరిట్. ఎప్పుడైనా నీ లైఫ్లో అట్లాంటి ఎమోషనల్ మూమెంట్ వచ్చిందా? మోకరించి సిలువను ధ్యానించి, ఎందుకు నాయన నా కోసం చచ్చిపోయావు అది ఎప్పుడైనా కన్నీరు కానీ అడిగావా నువ్వు? హృదయంలో నీకు అటువంటి ఫీలింగ్ రాకపోతే ఇంకా నువ్వు పొందిన రక్షణ విషయమే నాకు అనుమానం. ఒట్టిగా మెంటల్ క్యాలిక్యులేషన్తో బాప్తిస్మం పొందేవేమో. యు ఆర్ ఎ మెంటల్ క్రిస్టియన్, నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. నీకోసం సృష్టికర్త ఇంత త్యాగం చేస్తే నీకు ఒక కన్నీటి బొట్టు రాదా? అసలు మనిషివేనా నువ్వు? ఇదంతా కథ అనుకోండి, చందమామ కథ అనుకుంటున్నావేంటి? నిన్ను నువ్వు పరీక్షించుకో. రోజుకు ఒక్కసారైనా ఆయన పాదాలు ముద్దు పెట్టుకో. నా కోసం చనిపోయి లేచిన యేసయ్యా నీకు వందనాలు. ప్రియులారా, ఆ దేవునికి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? ఏమి ఇవ్వగలం? నిలుచుండి గౌరవపూర్వకంగా యేసయ్యా నీకు వందనాలు, నా కొరకు చనిపోయావు, ఇంత మహాత్యాగం నా కొరకు చేశావు. ఇది అర్థం చేసుకోవడానికి మహాజ్ఞానులకు తెలివి లేకపోయింది. నా కన్నులు తెరిచావయ్యా, నీకు వందనాలని